హే గైస్, వెల్కమ్ టు ఆర్ఎస్ డేస్. ఇవాళ వ్లాగ్ వచ్చేసి అవర్ ట్రిప్ టు తిరువన్నమలై. ఈ వ్లాగ్లో నేను ట్రావెల్ డీటెయిల్స్, స్టే డీటెయిల్స్ గురించి ఎంత పాసిబుల్ అయితే అంత క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తా. తిరువన్నమలైకి కానీ, ఇంకా తమిళనాడు, కేరళ ప్లేసెస్కి కానీ, మైసూర్ నాన్ స్టాప్ బస్సెస్కి కానీ మనకు మైసూర్ రోడ్ బస్ స్టాప్లో నంబర్ ఆఫ్ బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. మేము తిరువన్నమలైకి మైసూర్ రోడ్ బస్ స్టాప్ నుంచి బస్ తీసుకోవాలి. సో మేమైతే బస్ ప్రీ బుకింగ్ ఏం చేసుకోలేదు. మనకు తమిళనాడు ఇంకా కర్ణాటక బస్సెస్ అవైలబుల్గానే ఉంటాయి. అండ్ మనం కేఎస్ఆర్టీసీ బస్సెస్లో వెళ్ళడం బెటర్. ఎందుకంటే మేము ఎక్కిన తమిళనాడు బస్సు చాలా ప్లేసెస్లో స్టాప్ అవుతూ ఉంటే మేమైతే బస్ స్టాప్కి అరౌండ్ 6:30 AM రీచ్ అయ్యాము. బస్ స్టాప్ ఎంట్రన్స్ దగ్గర A2B ఉంటుంది. అందులో బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరదాం అనుకుని వెళ్ళాము. మేము వెళ్ళిన టైంకి ఇంకా బ్రేక్ఫాస్ట్ రెడీగా లేదు. 15 minutes వెయిట్ చేయండి అన్నారు. ఆ లోపల ఒక కాఫీ తీసుకొని తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసుకొని మళ్ళీ A2B నుంచే మనకు బ్యాక్ సైడ్ బస్ స్టాప్కి డోర్ ఉంటుంది. సో మేము బ్యాక్ డోర్ నుండి బస్ స్టాప్కి వెళ్ళి మైసూర్ రోడ్ బస్ స్టాప్కి అయితే వచ్చేసాము. సో గైస్, దిస్ ఈజ్ మైసూర్ రోడ్ బస్ స్టాప్. అండ్ ఈ బస్ స్టాప్లో వచ్చేసి ఎంట్రన్స్లోనే మనకు అన్ని ప్లాట్ఫామ్ డీటెయిల్స్, ఇంకా మైసూర్ నాన్ స్టాప్ బస్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. యాజ్ యూ కెన్ సీ రూమ్స్, ఇంకా క్లాక్ రూమ్స్, ప్లాట్ఫామ్స్ అన్ని డీటెయిల్స్ ఇచ్చారు. ఇంకా మనకు మైసూర్ నాన్ స్టాప్ బస్సెస్ అయితే రైట్ సైడ్ ఉంటాయి. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇంకా కేరళ, తమిళనాడు ఇంకా మిగతా ప్లేసెస్ బస్ స్టాప్. సో ఇక్కడ ప్లాట్ఫామ్ డీటెయిల్స్ అయితే ప్లాట్ఫామ్ 1 to 6 రైట్ సైడ్ అండ్ 7 to 9 లెఫ్ట్ సైడ్ అని కన్నడలో ఇంకా ఇంగ్లీష్లో ఇచ్చారు. అండ్ మేము వెళ్ళిన వెంటనే 2 తమిళనాడు బస్సెస్ అయితే డిపార్చర్కి రెడీగా ఉండే. సో 7 అంతా మాకు బస్సు దొరికింది. సగం బస్సు ఖాళీగానే ఉన్నింది. ఇంకా అక్కడ నుంచి డిపార్చర్ అయితే స్టార్ట్ చేశారు. బట్ రివర్స్ తీసుకునే టైంకి కరెక్ట్గా కేఎస్ఆర్టీసీ బస్సు ఒకటి అద్దం వచ్చింది. ఇంకా 2 పక్కల బస్సెస్ ఉండే. అక్కడ ఒక 5 minutes పట్టింది. 7 లోపల అయితే బయటకు వచ్చేసాము, స్టార్ట్ అయిపోయినాము. సో ఇక్కడ చూసినట్టయితే తమిళనాడు బస్సెస్ అయితే చాలానే ఉన్నాయి. అండ్ మేము రివర్స్ తీసుకునే టైంకి కేఎస్ఆర్టీసీ బస్సు ఒకటి వచ్చింది. అది కూడా మేబీ తమిళనాడు వెళ్ళే బస్సే అయి ఉండొచ్చు. సో మనం బుక్ చేసుకోకపోయినా శాటిలైట్ బస్ స్టాండ్ నుంచి నంబర్ ఆఫ్ బస్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. కేరళ వెళ్ళాలన్నా, తిరువన్నమలై వెళ్ళాలన్నా, లైక్ అదర్ తమిళనాడు ప్లేసెస్ పోవాలన్నా చాలానే బస్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా బస్ స్టాప్ నుంచి బయటకు వచ్చిన 5 నిమిషాలకైతే ట్రాఫిక్ బాగా స్టార్ట్ అయ్యింది. మాకు టికెట్ అయితే పర్ పర్సన్ 222 rupees పడింది. అండ్ ఆన్లైన్ పేమెంట్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉండే. సో ఈ తమిళనాడు బస్సు అయితే ఫస్ట్ స్టాప్ కార్పొరేషన్ సర్కిల్ దగ్గర ఆగింది. ఇక్కడ ఒక 5 to 10 minutes వరకు ఆగింది. జనాలు ఎవరు లేరు బస్ ఫిల్ అవ్వాలి అని. ఆ తర్వాత సెకండ్ స్టాప్ సెయింట్ జాన్స్ కాలేజ్, మళ్ళీ లాల్బాగ్ దగ్గర ఆపారు. ఇక్కడ వస్తున్న మాల్ అయితే నెక్సస్ కోరమంగళ. ఇది బెంగళూరులో ఓల్డెస్ట్ మాల్ అంట. దీని ఫస్ట్ నేమ్ వచ్చేసి ఫారం మాల్ ఉండే, ఇప్పుడు చేంజ్ చేశారు. 2022లో నెక్సస్ మాల్ అని చేంజ్ చేశారు. సో మెల్లగా ట్రాఫిక్ అయితే పెరుగుతూ వచ్చింది. సో లాల్బాగ్ తర్వాత కొంచెం ట్రాఫిక్ పెరిగింది. ఫ్లైఓవర్ అయితే ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అక్కడే మాకు అరౌండ్ 45 minutes ఫ్లైఓవర్ మీదనే ఉన్నాము. అండ్ దీని తర్వాత అత్తిబేళ దగ్గర రోడ్ వర్క్స్ జరుగుతున్నాయి. సో చాలా ట్రాఫిక్ ఉన్నింది. కొంచెం నిదానంగా అలా వెళ్తూ ఉన్నాము. మేము బెంగళూరు దాటేసరికి మాకు 10 AM అయింది.
వీకెండ్స్ కావడంతో ట్రిప్స్కి వెళ్ళేవాళ్ళు, బైకర్స్, క్యాంపింగ్కి వెళ్ళేవాళ్ళు చాలామందే వచ్చున్నారు. సో ఎక్కడ చూసినా బైక్సే ఉండే. ఇవన్నీ క్రాకర్ షాప్స్ ఫ్రెండ్స్. బెంగళూరు తమిళనాడు బార్డర్లో మనకు నెంబర్ ఆఫ్ క్రాకర్ షాప్స్ ఉంటాయి. తమిళనాడులో క్రాకర్స్ రేట్లు తక్కువ అంట. సో ఇంకా అక్కడి నుంచి బార్డర్ నుంచి అన్నీ తెచ్చుకుంటుంటారు. బెంగళూరులో కానీ వేరే కర్ణాటక సిటీస్లో కానీ తమిళనాడు బార్డర్ నుంచి అయితే తెచ్చుకుంటూ ఉంటారు. ఇవన్నీ మనకు అత్తిబేళ్ళ దగ్గరలో కనిపిస్తాయి. సో ఇందాక ట్రాఫిక్ ఉండింది కదా ఫ్లైఓవర్ దగ్గర. ఆ తర్వాత ఆనేకల్లు అత్తిబేళే స్ట్రెచ్లో కొంచెం రోడ్ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. సో ఈ రోడ్ అంతా కొంచెం గందరగోళంగా ఉంటుంది. ముందు ఇంకా చాలా రోడ్ వర్క్ జరుగుతుంది. సో నిదానంగా వెళ్తూ ఉన్నారు బస్ వాళ్ళు అయితే. బెంగళూరు నుంచి తమిళనాడుకి వెళ్ళే మధ్యలో ఒక టోల్ గేట్ అయితే వస్తుంది. దీని తర్వాత తమిళనాడు స్టార్ట్ అవుతుందంట. ఇది ఇంకా కర్ణాటకనే. మనం తమిళనాడులోకి ఎంటర్ అయ్యాం ఫ్రెండ్స్. టైం అయితే 10:30 అవుతుంది. ఇక్కడ హోటల్ శ్రీ అన్నపూర్ణి దగ్గర ఆపినారు బ్రేక్ఫాస్ట్ కోసము. నాకు తెలిసి ఈ ప్లేస్ కృష్ణగిరి అనుకుంటా. ఇక్కడ స్వీట్స్, పాప్కార్న్, షుగర్ కేన్ జ్యూస్ ఇంకా బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కూడా మాకు ఇక్కడే ఆపారు బ్రేక్ఫాస్ట్ కోసం. బస్లోని ప్యాసింజర్స్ అంతా బ్రేక్ఫాస్ట్ చేయడానికి కిందకు వెళ్తూ ఉన్నారు. మేమైతే ఇంటి నుంచి తెచ్చుకున్న ఫ్రూట్సే తీసుకున్నాము. బ్రేక్ఫాస్ట్కి దగ్గర 45 మినిట్స్ ఆపినారు ఫ్రెండ్స్. సో ఇక్కడ ప్రశాంతంగా బ్రేక్ఫాస్ట్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయినారు. మేము తిరువన్నమలై రీచ్ అయ్యేసరికి 1:30 అయింది ఆఫ్టర్నూన్. మధ్యలో ఏవో కొండలు లేక్ వస్తే ఇంకా అలా చూస్తూ ఉన్నాము. తిరువన్నమలై రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి బస్ స్టాండ్ బయటనే ఆపేశారు బస్సు. ఆ తర్వాత మేము యాత్రి నివాస్లో బుక్ చేసుకున్నాము. సో మేము అక్కడి నుంచి యాత్రి నివాస్కి అయితే నడుచుకుంటూనే వెళ్ళాము. అది వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. మనము రైట్ సైడ్ వెళ్తే బెంగళూరుకి వెళ్తాము అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి యాత్రి నివాస్ ఉంటుంది. అలా ముందుకు వెళ్తే మనకు ఈశాన్య లింగం అని బోర్డు ఉంటుంది. సో అలాగే స్ట్రైట్గా వెళ్ళాలి. మనం ముందుకు వెళ్ళేసరికి మనకు చాలా టెంపుల్సే వస్తాయన్నమాట. ఒక 2-3 టెంపుల్స్ అయితే ఉన్నాయి మేము ఈశాన్య లింగం దగ్గరికి వెళ్ళే లోపల. గుడులు ఇంకా ఇక్కడ వచ్చేసి ఈశాన్య జ్ఞాన దేశీగర్ జీవ సమాధి, ఎవరితో జీవ సమాధి ఉంది. అలాగే ముందుకెళ్తే ఈశాన్య లింగం ఉంటుంది రైట్ సైడ్. దాని పక్కనే మనకి యాత్రి నివాస్ ఉంటుంది. ఇవి వచ్చేసి మనం ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి. దిస్ ఈస్ యాత్రి నివాస్. జనరల్గా మనకు 1 మంత్ ముందు బుక్ చేసుకోవడం బెటర్, ఎందుకంటే 1 వీక్ ముందు అయితే అసలు దొరకవు. మాకు ఈసారి లక్ ఫ్యాక్టర్ ఉండింది కాబట్టి 1 వీక్ ముందు కూడా దొరికింది రూమ్. అండ్ రూమ్స్ అయితే చాలా నీట్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఇది సి బ్లాక్ వచ్చేసి మనకు రిసెప్షన్ కౌంటర్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో మనకు రెస్టారెంట్ ఉంటుంది వీళ్ళదే, అండ్ ఓన్లీ వెజ్ ఐటమ్స్ ఉంటాయి అన్నమాట.
ఆన్లైన్ రూమ్ బుకింగ్ చేసుకున్న తర్వాత మనకు ఒక రిసిప్ట్ అయితే వస్తుంది కదా పీడిఎఫ్ ఫార్మాట్లో. అది ఇక్కడ రిసెప్షన్లో చూపిస్తే ఐడెంటిటీ ప్రూఫ్స్ అడుగుతారు. అవి మనం సబ్మిట్ చేస్తే మనకు రూమ్ అప్పటికప్పుడు క్లీన్ చేసి ఇస్తారనమాట. ఇదే రిసెప్షన్. ఒక 10 minutes తర్వాత అయితే మాకు రూమ్ ఇచ్చారు ఫ్రెండ్స్. మేము ఇప్పుడు వెనకల్ సైడ్ ఉండే హెచ్ బ్లాక్ వెళ్తున్నాము. మాకు రూమ్ హెచ్ బ్లాక్లో అలవాట్ అయ్యింది. అండ్ మనకు ఇక్కడ నుంచే బ్యాక్ డోర్స్ ఉంటాయి. ఇలా అన్న హెచ్ బ్లాక్ వెళ్ళొచ్చు. అండ్ మనం ఫస్ట్ ఫ్లోర్ నుంచి హెచ్ బ్లాక్ వెళ్ళాలనుకున్నా కూడా మనకు బ్రిడ్జ్ ఉంటుందన్నమాట ప్రతి బ్లాక్కి, ఇక్కడ చూస్తున్నట్టుగా. మాకు రూమ్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఇచ్చారు. మేము తీసుకున్నదైతే 2 sharing నాన్ ఏసీ బెడ్రూమ్. దాంట్లో ఒక లాకర్, టీవీ, ఇంకా వాష్ ఏరియా, మిర్రర్ అన్నీ బాగా ఇచ్చారు. వాటర్ బాటిల్స్ ఇంకా వెల్కమ్ కిట్ కూడా ఇచ్చారు. రూమ్ అయితే చాలా బాగుంది. సో దిస్ ఈజ్ ద గెస్ట్ అమ్యూనిటీ కిట్, వెల్కమ్ కిట్ అనమాట. ఇందులో ఏమి ఇచ్చారో చూద్దాం. షాంపూ, హెయిర్ ఆయిలర్, సో వీటితో పాటు మనకు కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూపన్స్ కూడా ఇస్తారనమాట. బ్రేక్ఫాస్ట్ టైమింగ్స్ వచ్చేసి 7:30 AM to 9:30 AM ఉంటాయి. ఇంకా మేము ఫ్రెష్ అప్ అయిపోయి ఆకలి వేస్తుందని లంచ్కి అయితే వెళ్ళాము. సో అదే యాత్రి నివాస్లోని రెస్టారెంట్లో బఫే మీల్స్ ఉంటాయి. అండ్ పర్ పర్సన్ 195 రూపీస్ అయింది. మీల్స్ అయితే బాగానే ఉన్నాయి, తినొచ్చు. అండ్ మేము తినేసి ఆ తర్వాత ఒక 3 hours రెస్ట్ తీసుకొని 5:30 నుంచి మళ్ళీ గిరి ప్రదక్షిణకి స్టార్ట్ అయ్యాము. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి.